ఈ స్టోరీ వింటే కిక్ సినిమాలో రవితేజ గారు గుర్తొస్తారు. దొంగని మెచ్చుకోవాలా లేక పోలీసులకు అప్పగించాలా అనే కన్ఫ్యూజన్ గ్యారంటీ. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక స్టోరీ తెగ వైరల్ అవుతోంది. కథ ఏంటంటే, బెంగళూరుకు చెందిన శివరప్పన్ అనే వ్యక్తి ఏకంగా 22 లక్షల విలువైన బంగారం దొంగతనం చేశాడంట. సరే, మామూలు దొంగే అనుకునే లోపే ఆ బంగారాన్ని తీసుకెళ్లి తమిళనాడులో అమ్మేసి వచ్చిన డబ్బులతో 20 మంది పేద పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టించాడంట. అంటే ఒక్క చేత్తో దొంగతనం, ఇంకో చేత్తో దానం. సినిమాల్లో అయితే వావ్ ఏం క్యారెక్టర్ రా అని విజిల్స్ వేస్తాము. కానీ రియల్ లైఫ్లో అలా కుదరదు బాస్. ఎందుకంటే దొంగతనం చేసిన దానం కాదు. తప్పు డబ్బులతో చేసిన మంచి పని చట్టం ముందు మంచి పని అవ్వదు. అయితే ఆ పిల్లలకు చదువు చెప్పాలనే ఆలోచన మాత్రం చాలా మంచిది, కానీ దానికి ఎంచుకున్న దారి మాత్రం పూర్తిగా తప్పు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మంచి పని చేయాలంటే మంచి మనసు ఒకటే కాదు, మంచి దారి కూడా ఎంచుకోవాలి. మరి ఈ వైరల్ స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏంటి? హీరో అంటారా, తప్పు చేశాడంటారా? కామెంట్స్లో చెప్పండి.